హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. మేము ఇండియాకి వచ్చిన మెయిన్ పర్పసే మా బాబుకి పుట్టెంటికలు తీద్దాము అని చెప్పి. మా ఇంటి దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి. పుట్టెంటికలు కానీ ఏమైనా ఇంపార్టెంట్ అన్నీ కూడా మేము అన్నీ చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. 2.5 hours డ్రైవ్. బాబుకి పుట్టెంటికలు తీసుడు. మేము వాడి 9 months రన్నింగ్ అప్పుడు పుట్టెంటికలు తీసినాము. అది ప్లాన్ చేసేటట్టే మేము ఇండియాకు పోయినాం అనమాట. అదే మా మెయిన్ పర్పస్. మేము ఇండియా ట్రిప్ అంతా ప్లాన్ చేయడానికి, ఆ టైంలో ప్లాన్ చేయడానికి అదే రీజన్. 11 monthsకి కూడా చేపియచ్చు అంటారు కానీ అప్పటికి మళ్ళీ బర్త్డే వచ్చేటప్పటికి మరి గుండు ఉంటాడు అన్నట్టు. కొంచెం 9 monthsకి చేస్తే కనుక కొంచెం జుట్టు వస్తుంది కదా, అందుకే 9 monthsకి చేద్దామని అనుకున్నాము. లేదు అని అంటే 3 yearsకి చేయొచ్చు అన్నారు. సో సెకండ్ బర్త్డే అయిపోయినాక చేయొచ్చు అని. కానీ అప్పటికి చాలా లాంగ్ అయిపోతుంది, జుట్టు వచ్చేసి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఫారెన్ ఉన్నప్పుడు ఇక్కడనే చేసేసి కొన్ని ఎంటికలు తీసి పక్కకు పెట్టి ఆడ పోయినప్పుడు గుళ్ళ అక్కడ అర్పిస్తారన్నమాట. కానీ మాకు అట్లా ప్రిఫర్డ్ లేకుండే. సో ఎట్లానో ఇండియాకు పోదాము అన్న కొంచెం ప్లాన్ ఉండే. ఎప్పుడు పోదాము అన్న దాంట్లో ఇంక ఈ డేటే ఫిక్స్ అయిపోయినాము. ఆ మంత్ కుదిరేటట్టుగా పోదాము అని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. కొంచెం ఎండ్ అయ్యేలోపు పిల్లలకు గుండు తీసేస్తే కనుక చల్లగా ఉంటుంది అని చెప్పి, లేకపోతే కొంచెం గుండు మండుతుంది కదా అండ్ స్టార్ట్ చేయడము. మా బాబుకి స్టార్ట్ చేసినాము. పిల్లలకి వాళ్ళ డాడీ దిక్కు ఫాలో అవుతాం కదా, రిచువల్స్ ఫార్మాలిటీస్ అన్నీ. సో అట్లనే మా బాబుకి ఎట్లా అంటే కట్ చేస్తారు అన్నట్టు. జుట్టు మొత్తం కత్తర్లు ఇస్తారు, మొత్తం గుండు చెయ్యరు పుట్టెంటికలు తీసినప్పుడు. తర్వాత పోయినప్పుడు చేసుకోవచ్చు ప్లెయిన్ గుండు మొత్తం, కానీ ఫస్ట్ పుట్టెంటికలు తీసేటప్పుడు మాత్రం కంప్లీట్గా కత్తర్లు అన్నట్టు కట్ చేస్తారు కానీ ప్లెయిన్గా చెయ్యరు. సో మా వాడికి కూడా అట్లనే చేయించినాము. ఇంటికి వచ్చినాక ఆ నెక్స్ట్ డే మళ్ళీ ప్లెయిన్గా గుండు చేస్తారు. మేనమామతోని ఫస్ట్ కట్ చేయించినాక ఆ తర్వాత అక్కడ ఉన్న ఆయన కట్ చేస్తారు కదా, సో అట్లనే చేసినారు. మా అన్నయ్యకి చాలా భయం వేసింది, ఎందుకంటే వాడు మస్తు ఏడ్చిండు. కానీ ఇంకా గట్టిగా పట్టుకొని అట్లనే కూర్చున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇష్యూకి కూడా కంప్లీట్ గుండు చేయించినాము. దానికి పుట్టెంటికలు కాదు, ఇది సెకండ్ టైం చేయించాడు అన్నట్టు. సో అందుకే దానికి కంప్లీట్ గుండు చేసినాం. మేము యాక్చువల్గా అనుకున్నాము కన్నయ్య ఏడవాడు, ఎందుకంటే జస్ట్ కత్తర్లు కాబట్టి మొత్తం ఇట్లా కంప్లీట్ గీకడం కాదు అని. ఇష్యూ ఏడుస్తుంది మస్తు, ఎందుకంటే ఇప్పుడు తనకు తెలుస్తుంది అని అనుకున్నాము. బట్ ఉల్టా జరిగింది. వాడు ఏడ్చిండు అండ్ ఇదైతే అస్సలు ఏడవకుండా కామ్గా కూర్చుంది, ఏమనలేదు అసలు. పుట్టెంటుకలు తీసుడికి మస్తు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఏ డేట్ రోజు చేసుడు, ఏ తిథి రోజు చేసుడు, ఆ తర్వాత కొన్ని చెయ్యొద్దు, ముందు చెయ్యొద్దు, ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి మేము అవన్నీ ఫాలో అయ్యి అవన్నీ చూసుకొని చేసినాము. అక్కడ గుండు చేసే ఆయన సతీష్ కంటుండే అన్నమాట. మీ బామ్మర్ది 2 పిల్లల్ని కూర్చోబెట్టుకొని చేస్తుండే కదా, మనం కూడా కట్నం పెట్టాలా, బట్టలు ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టు అన్నట్టు అని అంటూ ఉండే. సతీష్ ఏమో మేము ఇంటి కొరకు చూసుకుంటాము మేము అని చెప్పి చెప్తుండు. ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మేమేదో అవన్నీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ ఎంతవరకు మాతో అవుతుంది అంటే అన్ని ఫాలో అవుతాము ఖచ్చితంగా. మంచిగా పెద్దగా అయ్యి ఉండే దాని చుట్టూ, అందుకే వాళ్ళు అట్లా రబ్బర్ బ్యాండ్లు వేసుకొని తీసుకుంటారు కదా. సో అట్లా వేసినారు 2 దిక్కులు కూడా. మీరు పాత ఇండియా సిరీస్ వీడియోల్లో చూసుంటే కనుక దాని చుట్టూ మంచిగా ఉండే. కానీ ఇదే ఏజ్లో చేపియగలుగుతాము అన్నట్టు మేము చేయించేసినాము. పర్టికులర్గా మొక్కేం లేకుండే కానీ చేయించినాము. తర్వాత కొంచెం స్కూల్కి పోయినప్పుడు కొంచెం పెద్దగా అవుతుంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వద్దు అంటారు. సో ఇప్పుడు ఆ ఏజ్లో అయితే తెలియదు ఎక్కువ కాబట్టి ఏమనరు కాబట్టి చేపిద్దాం అన్నట్టు చేయించినాము. గుండు చేసుడితో పాటు మాకు ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉండినాయి ఆ తర్వాత. సో వాడినే కోనేట్లా స్నానం చేసుడు అండ్ ఆ తడి బట్టలతోని కోడె మొక్కి చుట్టూ ప్రదక్షిణ చేసుడు కూడా ఉండే. శివయ్యని చూడనీకి పోయినప్పుడు నందీశ్వరుడితో పోయేది అంకన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది ఉంటుంది చెప్పండి. సో అందుకే కోడె మొక్కు కూడా కడతాం మేము ఆడ పోయినప్పుడు. అట్లనే అమ్మవారికి ఓడిబియ్యం కూడా సమర్పించవచ్చు. సో మేము ఇంటికి వెళ్ళి తీసుకొని పోయినాము ఓడిబియ్యం ఇయ్యనికి. అట్లనే పిల్లల ఇద్దరి వెయిట్ ఎంత ఉందో అప్పుడు ఎంత ఉండేనో అంత వెయిట్ బంగారము. సో వేములవాడలో బెల్లం పంచుతారు బంగారం లాగా. పిల్లల మొక్కుని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకొని పంచుతారు. అండ్ అది తీసుకుపోయినప్పుడు బయట మస్తు మంది ఉంటారు, వాళ్ళు ఇట్లా గుంజేసుకుంటారు మన దగ్గరికి వెళ్ళి. సో వాళ్ళకి తెలియకుండా మనం లోపల నార్మల్గా భక్తులకి వంచాలి అన్నది మేము అనుకుంటాము. అందుకే బయట ఎవ్వరికి ఇయ్యము, లోపల గుళ్ళకి తీసుకుపోయి అట్లనే అక్కడనే ఎవరైతే దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. మీరు ముందు చూస్తారు. ఈ కొన్ని ఆర్ట్స్కి వచ్చేసాడు కాబట్టి మేము ఆడ రూమ్ ఏం తీసుకోలేదు. సో స్నానాలు కూడా పిల్లల కాడ బాత్రూమ్లలో వాళ్ళకి పైసలు ఇస్తే కనుక వేడి నీళ్ళు ఇస్తారు వాళ్ళు. సో అట్లనే స్నానాలు కూడా మంచి నీట్గా ఉంటాయి, బాత్రూమ్స్ కూడా పేడివి. సో అక్కడనే చేసినాము పిల్లల
పిల్లలకు పిల్లలు కొంచెం స్నానాలు అయిపోయి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయేసరికి కొంచెం ప్రశాంతంగా అయినారు, వాళ్ళు కామ్ అయినారు, వాళ్ళకు కూడా రిలీఫ్ ఉండింది. ఇంకా తర్వాత మేము కోనేరులో స్నానం చేయడానికి వచ్చినాము. ఒట్టి సతీష్ నేను ఇద్దరమే చేసినాము. చేసి ఆ తర్వాత కోడే మొక్కకి టికెట్లు తీసుకుంటాము. దర్శనంకి ఆ రోజు మరీ ఎక్కువ మంది లేకుండే, జనరల్గా వేములవాడలో దర్శనంకి మస్తు లైన్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. మీరు మండేస్ కానీ ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ పోయిర్రంటే మస్తు లైన్ ఉంటుంది, దర్శనంకి మస్తు పడుతుంది. అక్కడ మా మామయ్యకి తెలిసిన వాళ్ళు ఉండే కాబట్టి దర్శనంకి మాకు అట్లా కూడా హెల్ప్ అయ్యింది. సో ఆడ తీసుకొని తడి బట్టలతోనే మేము కోడె మొక్క అప్పుడు వీడియో తీయలేకపోయినాను నేను, బికాజ్ పిల్లలు కొంచెం భయపడుతూ ఉండినారు. సో వాళ్ళని పట్టుకోవడానికి అట్లా అయిపోయింది. అదంతా చేసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మేము ఆడ నిల్చొని వచ్చిన వాళ్ళందరికీ పిల్లలతోని ఇప్పించినాము బంగారము. ప్రసాదం ఆడ వంచేసి ఆ తర్వాత భీమేశ్వర ఆలయంకి బద్దిపోషమ్మ గుడికి కూడా పోయినాము. బద్దిపోషమ్మ గుడిలో కూడా మేము బియ్యం ఇచ్చి ఉండే అన్నమాట. సో అవి రెండు కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము. అప్పటికే ఎంత ఎండ వచ్చేసిందంటే అస్సలు అవ్వలేదు, పిల్లలకైతే అస్సలే కాలేదు, మస్తు కష్టమైంది లాస్ట్లో. బట్ అవన్నీ దర్శనాలు చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఇది నెక్స్ట్ డే మళ్ళీ మంచి రోజు చూసి ఇంటికి పిలిపించినాం అన్నమాట. ఎవరైతే గుండు తీస్తారో ఊర్లో ఉంటారు కదా వాళ్ళని పిలిపించినాము. సో ఆయన చేయడానికి అనమాట. మావాడికి అప్పటికి ఇంకా తెలియదు స్టోరీ ఏం జరగబోతుంది అని, అందుకని కామ్గా కూర్చుండు. కానీ స్టార్ట్ అయినాక మాత్రం ఏం ఏడ్చిందంటే మస్తు భయపడ్డాడు. ఇంక ఇదైతే కొంచెం బ్లేడ్తో గీకడం కదా, కొంచెం కాటు కూడా పడింది, కొంచెం లేత ఉంటుంది కదా స్కిన్. సో అట్లా పడేసరికి ఇంకా ఏడ్చిండు. ఇష్యూ అప్పుడు కూడా మేము ఇదే ఏజ్లో చేయించినాము, కానీ దానికి గుండు చేయించినప్పుడు అది ఏడవలేదు, అస్సలు ఏడవలేదు ఫస్ట్ టైం చేయించినప్పుడు కూడా. సో అదే రోజు చెవులు కూడా కుట్టించేసినాం అన్నమాట. సో యాక్చువల్ ప్లాన్ అయితే వీడికి కూడా కుట్టియడం ఉండింది. అబ్బాయిలకైనా సరే ఒంటి మీద రంధ్రం పడితే మంచిది అని అంటారు. సతీష్ వాళ్ళ నానమ్మ కూడా అదే చెప్తూ ఉండింది అనమాట. చేపియగలిగితే కనుక చేపియండి, లేదు అంటే కనుక జస్ట్ ఇట్లా శాస్త్రంకి మేనమామతోని జస్ట్ ఇట్లా చెవుకి ఇట్లా పొడిచినట్టు కొంచెం ఇట్లా చేసి పక్కకు పెట్టేయండి, చేపియకండి అని. కానీ వాడు ఎంత ఏడ్చిండంటే చాలా అసలు భయపడినాడు. సో అందుకే మేము ఇంకా చెవులు కుట్టియలేదు వాడికి. జస్ట్ సాయంత్రం పూట జస్ట్ అన్నయ్యతోని జస్ట్ ఇట్లా అంటించినట్టు అనిపించినాము అంతే. దే మైట్ బి కాంట్రవర్సీ, అంత చిన్న పిల్లలకి అవన్నీ అవసరమా అసలు, అంత చేయించుడు అదంతా సేఫ్, వాళ్ళు ఎంత భయపడతారు అన్నట్టుగా అనొచ్చు, అంటారు కూడా, అన్నారు కూడా. కానీ ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరగాలి అని చెప్పి మేము అనుకున్నాము. మాకు కూడా కుదరకపోతే కనుక మేము కూడా చేపియకపోతుండే కావచ్చు, ఆగుతుండే కావచ్చు 3 years వచ్చే వరకు. కానీ మాకు కుదిరింది, మాకు కుదిరే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు చేపియకుండా ఉండడము అని చెప్పేసి చేపించినాము. ఒకవేళ కుదరని సిచ్యువేషన్ ఉంటే కనుక ఎవరేం చేస్తారు చెప్పండి. మాకు కూడా ఫర్ ఎనీ రీజన్ కుదరకపోయి ఉంటే కనుక మ్యాండేటరీగా చేపియాలని చెప్పి అతలా కుతలం చేసేసి చేపిస్తాము అని కాదు, మేము కూడా ఆగేటోళ్ళము. బట్ మాకు కుదిరింది, సో చేపించేసినాము. సో వాడి లైఫ్లో వాడికి జరగాల్సిన ఒక ఈవెంట్ పెద్దది అయిపోయింది. అండ్ అదే రోజు సాయంత్రంకి మళ్ళీ టైం చూసుకొని జస్ట్ అన్నయ్యతోని జస్ట్ బంగారం ఏదైతే ఆ రింగ్ ఉంటుందో అది తెప్పించి జస్ట్ ఇట్లా అంటించినాము అంతే. శాస్త్రం ప్రకారము అయిపోయినట్టు. ఇంకా తర్వాత ఎప్పుడైనా పెద్దగా అయినాక వాడికి చెవులు కుట్టిస్తామా అంటే అప్పటికైతే మాకేం ప్లాన్ లేదు, కుట్టియచ్చు కుట్టియకపోవచ్చు తెలియదు ఇంకా. సో yes, that's all for the video. See you in the next one. Until then, stay happy and stay long.